కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం జనార్దనపట్నం గ్రామానికి చెందిన గిరిజనులు పంట పొలాల్లో పనిచేసుకుంటున్న సమయంలో కొందరు ట్రాక్టర్లు ఆటోల్లో వచ్చి కత్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షుడు పి బాబురావు మీడియాతో మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులపై కొందరు రౌడీలను తీసుకొచ్చి దాడి చేశారని వాపోయారు. కులం పేరుతో దూషించి చంపేస్తాం అని బెదిరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి గిరిజనుల పొలాలు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వీరు ప్రతిరోజులాగే వ్యవసాయ పనుల్లోకి 4వ తారీఖు ఉదయమే వెళ్ళి పని చేసుకుంటున్నారండి. నలుగురు ఆడవారు. ఆ టైంకి పడాలని అక్కడున్న దొరలు అంటారు, వాళ్ళని క్యాస్ట్ అయితే ఒంటర్లండి, ఒంటరిని దొర అంటారు. వారు సడన్గా అక్కడున్న రియల్ ఎస్టేట్లతో కుమ్మక్కై వాళ్ళు వీళ్ళు కలిపి, అంటే గత 70 ఏళ్ళగా వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఈ భూమి మాదని కానీ ఇక్కడ మీరు ఉండొద్దని కానీ ఎప్పుడు ఏ రకమైన ప్రెజర్ లేదు. ఇప్పుడు సడన్గా 4వ తారీఖున వచ్చి తుని నుంచి కొంతమంది సింగధారణ ఒక గ్రామం ఉన్నది, అక్కడి నుంచి కొంతమందిని గోండాలని రౌడీలను వేసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్తో కలిసి ఆకస్మికంగా వచ్చి ఆడవారి మీద దాడి చేయడం. చేలో నలుగురు మాత్రమే ఉన్నారండి. ఆ నలుగురి మీద దాడి చేసి నలుగురిని వెనక్కి రెక్కలు విరసగట్టి కొండ అని క్యాస్ట్ పేరున బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టి తరిమి కొట్టేస్తే ఆ టైంకి ఎవరు మగవాళ్ళు లేరండి ఊర్లో. వీళ్ళు బాధను తట్టుకోలేక 100కు ఫోన్ చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత ఈ 10 పోలీసు వారు వచ్చేలోపే అక్కడ సమాధి, అంటే ఇప్పుడు 4 తరాల నుంచి చచ్చిపోయిన శవాలన్నీ అక్కడే వాళ్ళు సమాధి చేసుకుంటారు. ఆ చేసుకున్న సమాధులన్నీ బుల్డోజర్తో లెగ్గొడేశారండి. వీళ్ళు నివసిస్తున్న ఇల్లుని నిప్పి పెట్టేశారండి. ఇవన్నీ మాకు డైరెక్ట్గా కూడా వాళ్ళు చెప్పలేదండి. జిల్లాలో ఏ సమస్యనైనా గిరిజన సమస్య అయితే మేము పాల్గొంటాం కనుక ఈ సమస్యని వారి ద్వారా వీరి ద్వారా తెలుసుకొని నిన్న ఆ గ్రామానికి మేము వెళ్ళి సందర్శించినప్పుడు వారు బాధలతో వాళ్ళకున్న ఇబ్బందులతో, అంటే ఆ ఇంట్లో ఆ ఊర్లో ఉండడానికే గజగజలు ఆడిపోతున్నారండి వీళ్ళు. కారణం రోడ్డుకి సైడ్ ఉంటుందండి ఇల్లు, అక్కడే తుపాకులు పట్టుకుని బరిసెలు పట్టుకొని మీరు ఆ ఏరియాలో కాపాడినా ఇక్కడికి వచ్చినా సరే ఊర్లో కూడా లేకుండా మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళని అనేక రకాల ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారండి. మేము దాని నిమిత్తమై రౌతులపూడి పోలీస్ స్టేషన్లో ఆ రోజున, అంటే 4వ తారీఖున 100కు ఫోన్ చేసినప్పుడు వారు వచ్చినప్పుడు, సార్ భూమి సమస్య ఒకటైతే, రెండవది మమ్మల్ని కులం పేరుతో దూషించడం, మమ్మల్ని చంపేయబోతున్నారు కాబట్టి దీని మీద న్యాయం చేయండి అని అంటే, సింపుల్గా ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు అక్కడికి వెళ్ళకండి, వాళ్ళు ఏం చేయరు అని చెప్తున్నారు సార్. ఇవాళ అక్కడ న్యాయం జరగలేదని ఎస్పీ గారికి ఓ దరఖాస్తు రాసుకుని ఇంతమంది సుమారు 100 మంది గిరిజనులతో ఇక్కడికి ఇచ్చేసి ఎస్పీ గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగిందండి. వారు కూడా మీ మీదకి ఎవరు రాకుండా చూస్తాం, కానీ విషయాన్ని ఎంఆర్ఓ తేల్చాలని ఆయన కూడా చెప్తున్నారండి. మేమేమంటామంటే ఎస్టీ ఎస్సీ సెల్లో కేసు ఏదైతే ఉన్నదో కొట్టారు కాబట్టి, బ్లడ్ రక్తాలు వచ్చేలా కొట్టారు కాబట్టి, కత్తులు బరుసులు తుపాకులతో వచ్చారు కాబట్టి, రియల్ ఎస్టేట్ బాగా అందరూ పాకలు అగ్గట్టారు కాబట్టి, అన్నిటికంటే గొప్ప నేరం ఏంటంటే ఎప్పటి నుంచో చేసిన సమాధిని పొక్కులేంతో పెకిలించారు కాబట్టి, అందులో ఫోటోలు ఉంటే తీసి పొక్కులేంతో పెకిలించారు కాబట్టి వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ సెల్ కేసు నమోదు చేసి వారిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి ఆ భూమిని మాకు అప్పచెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇది గిరిజన జిల్లాలో ఉన్న గిరిజన సమస్యలన్నీ. నా పేరు పిట్టం బాబురావు సార్.